బీపీ తక్కువగా ఉంది. అంటే మనమేం చేయలేమా? కుదరదు. ఎప్పటికి కోలుకుంటుంది? బిజు, అయినా ఎందుకింత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. తన్ని కాపాడుకోలేకపోతే ఆ రోజు నేను బతికున్నా చచ్చినట్టే. అమ్మో, మళ్ళీ విరాట్ ఏమైనా ఫోన్ చేస్తున్నాడా? ఏంటి మంజరి, నా ఫోన్ తీయటానికి కూడా ఇంతసేపా? ఆ బాంబు దాడి జరిగినప్పటి నుంచి ఎవరితో మాట్లాడాలన్నా నాకు భయం వేస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నేనిరుక్కుంటాను. నాతో మాట్లాడితే ఎందుకు ఇరుక్కుంటావమ్మా? మనం ఫ్రెండ్స్ కదా. ఏమో, నాకు భయంగా ఉంది. ఆ? నువ్వు ముందు ఫోన్ పెట్టే. ఇదిగో ఇదిగో మంజు, ఇదిగో మంజరి, ఒక్క మాట, అట ఫోన్ పెట్టేస్తావేంటి? ఏంటి? ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? సర్లే, తొందరగా విషయం చెప్పేసే. నేను చెప్తానులే గాని నువ్వెలా ఉన్నావో, ఏంటి విశేషాలు, ఏంటి నీ సంగతి? ఏం చెప్పాలి? బాంబు దాడిలో వాళ్ళు చనిపోయినప్పటి నుంచి ఊరంతా ఉలిక్కి పడుతుంది. ఊరి వాళ్ళంతా ఆ విరాట్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఎవరు ఫోన్ చేసినా నేను లేపట్లేదు. మంజరి, ఊర్లో వాళ్ళందరూ వాడి కోసం వెతుకుతున్నారు గాని వాడెక్కడున్నాడో నీకు తెలియకుండా ఉంటుందా? నాకు తెలుసులే. ఇదిగో మంజరి, వాడితో చిన్న పని పడింది మంజరి, కొంచెం సాయం చేయవా ప్లీజ్? నాకేం తెలుసు? నాకేం తెలీదు. ఇదిగో నీకు తెలుసని నాకు తెలుసులే, నా దగ్గర కూడా దాస్తావేంటమ్మా? ఇదిగో, ఇలా విరాట్ గురించి మాట్లాడానని తెలిసినా ఊరి జనం నన్ను ఊరి నడి మధ్యన తగలబెట్టేస్తారు. నన్ను వదిలే. మంజరి, నీ బాధ నా బాధ కాదా? నీ కష్టం నా కష్టం కాదా? ఇదిగో వాడెక్కడున్నాడు చెప్పు, ఈ విషయం మూడో వాడికి ఎవ్వడికి తెలియకుండా నేను చూసుకుంటాను. నిజంగానే నాకు తెలీదు. మొన్న ఆ మధ్య ఫోన్ చేశాడు. మాట్లాడితే ఏమవుతుందోనని భయపడి ఫోన్ తీయలేదు. అవునా? పోనీ ఆ ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. ఆ నంబర్కి చాలు, నా బాధ ఏదో నేను పడతాను. ఇదిగో, నువ్వు నాకు ఫోన్ చేసినట్టు గానీ నేను నీకు ఫోన్ నెంబర్ ఇచ్చినట్టు కానీ ఎవరికి తెలియకూడదు. చిచి, అస్సలు ప్రాణం పోయిన చెప్పను. నీ మీదొట్టు, సరేనా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇస్తే ఏమైనా పర్లేదులే, నారాయణ గడిగా. థ్యాంక్స్ మంజరి, నేనంటే నీకెంత అభిమానమో నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు మాట చెప్పనా, రాత్రిపూట పడుకుంటే నా కళ్ళల్లోకి నీ కళ్ళే కళ్ళలోకి వస్తున్నాయి తెలుసా? ఇదిగో, నువ్వు ముందు ఫోన్ పెట్టే. నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు. నువ్వు చేసినా నేను తీను. వాడు చేసిన పనికి వాడెప్పుడు దొరుకుతాడని నేను భయపడి చేస్తున్నాను. ఉంటాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళకీడు నంబర్ రూపంలో దొరికాడు. మరి మనిషి రూపంలో ఎప్పుడు దొరుకుతాడు? నంబర్ దొరికితే మనిషి దొరక ఎక్కడ పోతాడు?
అవుట్. భాయ్కి ఇంకా వసుధ విషయం చెప్పినట్లేదు. చెప్పలేదు. అదేంటి బాబీ, ఇంత మంచి విషయం బాయికి చెప్పకుండా? ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. తెలీదని కాదు, ఒక మాట చెప్తే బాగుండేది కదా అని. ఆయన తీసుకురమ్మన్నది పేషెంట్ని కాదు, వసుదని. తనింకా నార్మల్ కండిషన్కి రాలేదు. రాకుండా మనం తొందరపడి చెప్తే జరిగేది నీకు తెలుసు. అదేమంత పెద్ద సమస్య కాదు కదా. మనకి కాదు, ఆయనకి. ఏదైనా క్లియర్గా ఉండాలని అంటారు. వసతిలో ఉన్న ఆ చిన్న ప్రాబ్లంని క్లియర్ చేయకుండా అతనికి చెబితే రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు. ముందు తనని నార్మల్ కండిషన్లోకి రానివ్వు. వచ్చాక అప్పుడు ఆయన ముందుంచుదాం. అప్పటి వరకు తన విషయం మనమే చూసుకుందాం. నార్మల్ కండిషన్కి వచ్చిందన్న తర్వాత ఆయన ముందుంచి మనం అనుకున్నట్లు చేద్దాం. నాకైతే వసుధ విషయం భాయ్ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదనిపిస్తుంది. బిజు, ఆయన గురించి నీకెంత తెలుసో, నీకంటే చాలా విషయాల్లో చాలా దగ్గరగా ఉండేదాన్ని. నాకు అంతకన్నా తెలుసు. ముంబై రప్పించావు, నీ పనైపోయింది. నెక్స్ట్ ఏంటనేది నేను చూసుకుంటాను. ఎంత ఆలోచించినా వసుధాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందో అర్థం కావట్లేదు. నువ్వు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రకు కానీ యశోదరకు కానీ ఆ పని చేసే అవకాశం లేదు. అవును కార్తీక్, వాళ్ళు వసుధని కిడ్నాప్ చేసే అవకాశమే లేదు. నాకు తెలిసి ఆ అవసరం విరాట్కే ఉంది. విరాట్కి మాత్రం ఏం అవసరం ఉంది? ఎందుకు లేదు? ఇప్పుడు ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది. ఆ ఆస్తిని తిరిగి తన పేరు మీదకి మార్చుకోవాలి అంటే వసుధని కిడ్నాప్ చేసి నిన్ను బెదిరించొచ్చు అని అతను ఈ పని చేసి ఉండొచ్చుగా. అవును కార్తీక్, మన శత్రువులు మన కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఈ పని చేయలేదు అంటే మనకి కనిపించకుండా చాటుగా తిరుగుతున్న విరాట్కి తప్ప ఆ విషయం మరొకరికి తెలియదు. మనకి తెలియని కొత్త శత్రువులు ఎవరున్నారు? ఆస్తి కోసం ఆ కుటుంబాన్ని చంపాడు. అదే ఆస్తి కోసం ఈరోజు డిఆర్ అంకుల్ని వాడే చంపుంటే వాణ్ణి నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ అరుణ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. కేసు గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ఒకసారి రాగలరా? అలాగే, ఇప్పుడే బయలుదేరతాను. స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. వేరే కేసు విషయంగా మణికొండ ఓయూ కాలనీలో ఉన్నాను. మీకు దగ్గరే అనుకుంటాను.
రాగలరా? అలాగే వస్తాను. కేసు గురించి ఏదో మాట్లాడాలంట. ఎస్ఐ గారు రమ్మన్నారు. నేను వెళ్ళి ఆయన కలిసి వస్తాను. నన్ను రమ్మంటే ఆ కార్తీక్ ఎందుకులే రాహుల్, నేను వెళ్ళొస్తానులే. వస్తాను చందు. మేడం ఎవరు మీరు? ప్లీజ్ మేడం బయటికి మేడం 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 నన్ను వెళ్ళనివ్వండి. మేడం బయటికి మేడం 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 ప్లీజ్ మేడం మేడం బయటికి వదలండి. మేడం ప్లీజ్ మేడం మిమ్మల్ని వదలండి. ఎవరు మీరు? మేడం. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మేడం కూల్ మేడం మేడం కూల్ బయటికేనా నేను మా ప్లీజ్ ఇంటికి మేడం వెళ్ళాలి. మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం మేడం సునియేనా మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ స్టాప్ మేడం ప్లీజ్ మేడం మేడం ఆయేనా బయట మేడం ప్లీజ్ మేడం బయటికి మేడం బాగా సునో మేడం మేడం మీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వ మేడం దయచేసి కూర్చోండి మేడం ప్లీజ్ మేడం 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 దయచేసి కూర్చోండి మేడం నన్ను వదిలేయండి ప్లీజ్. మేడం నేను మా ఇంటికి వెళ్ళాలి. मैडम प्लीज सुनिए ना जाके बिच्छू बॉय को बुलाओ जल्दी मैडम प्लीज मैडम बैठिए मैडम प्लीज मैडम प्लीज ల్యాండ్ కావాలంటే వాడుండడు, వాడుండాలంటే ల్యాండ్ ఉండదు. రెండిట్లో ఏది కావాలో తేల్చుకోమని చెప్పు. मैडम मैडम प्लीज मैडम నా మాట వినండి. ఒప్పుకుంటే గురునారాయణ అభయహస్తం వాడికి జీవితాంతం ఉంటుందని చెప్పండి. లేదంటే బాంద్రా బీచ్ ఒడిన సెమ్మై తేల్తాడని చెప్పండి. बिज्जू भाई अंदर वसदा जी చల్. मैडम मेरा बात सुनो मैडम बैठिए मैडम ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఎక్కడ ఉన్నాను? ప్రాబ్లం రాదు కూర్చోండి కూర్చోండి మేడం ప్లీజ్ రిలాక్స్ మేడం రిలాక్స్ కూర్చో. నన్ను పంపించేయండి. కూర్చో. నన్ను వదిలేయండి. ఏయ్, ఇద్రా. నన్నేం చేయకండి. ఆవ్, ఇద్రా. నన్ను వదిలేయండి. వద్దు. ఏయ్, కూర్చో. బయట. చుప్ 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 రహో. నీకేం కాదమ్మా. నువ్వెవరు? నేనెవరో నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చో. నా ఇంట్లోంచి నన్ను తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చోమంటారేంటి? అసలు నేను ఎక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ముంబైలో ఉన్నావు.
భయపడాల్సిన పనేం లేదు. ఒక మంచి పని కోసం ఇక్కడికి తీసుకొచ్చాం. జస్ట్ 2 days. మా పని అవగానే మేము నిన్ను మీ ఊరికి పంపించేస్తాం. నాతో పనేంటి మీకు? నా భర్తకి చెప్పకుండా నన్ను ఇలా దొంగచాటుగా తీసుకొచ్చి మంచి పని కోసం అంటావేంటి? చెప్పినా నీకు అర్థం కాదమ్మా. నిజంగా నిన్ను మంచి పని కోసమే తీసుకొచ్చాం. 2 రోజులు ఆగావంటే నిజంగా ఎంత గొప్ప పని కోసం వచ్చావో నీకే అర్థమవుతుంది. వద్దు, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోండి. నా భర్తకి తెలియకుండా నేను చేయాల్సిన మంచి పనేంటి? మీరేదో అబద్ధం చెప్తున్నారు. అమ్మా, చెప్పేది వినమ్మా. నువ్వు ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదు. 2 రోజుల తర్వాత గౌరవంగా మా వాళ్ళు నిన్ను తీసుకెళ్ళి నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేస్తారమ్మా. నేను నమ్మను. దొంగచాటుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని కంటారేంటి? అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. మీకు నాకు సంబంధం ఏంటి? నన్నేం చేయాలనుకుంటున్నారు మీరు? ప్లీజ్ మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏయ్, కామాష్! చెప్పింది విని కూర్చో. కాదని గొడవ చేశావో మార్డాలుంగా. రేయ్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే భయ్యా. ఏంటో ఎవరైనా కొత్త జంటలు వన విహారానికి వెళ్తారు. మనం ఈ చిట్టెడు విహారం ఏంటో. నోరు మూసుకొని పద. ఏమండి, ఇన్నేళ్లు మీ వెనక అడుగులు అడుగేసుకుంటూ కొన్ని లక్షల కోట్ల అడుగులు వేశాను. నాతో పాటు 7 అడుగులు నడవడానికి ఏంటండి మీకు ప్రాబ్లం? నోరు మూసుకొని వస్తావా లేదా? మీరెన్నన్నానండి, నా మనసులో మాట చెప్తున్నాను. దిస్ ఈజ్ ఓపెన్ హార్ట్ విత్ నారాయణ, అంతే. రాయ్, ఎక్స్ట్రాలు చేసావో ఆ హార్ట్ కోసి చేతిలో పెడతాను. నా హార్ట్ లో కూడా మీరే ఉంటారండి. కొనక్కు. ఒరేయ్, ఇంకెంత దూరం రా? ఇదేనండి, వచ్చేసాం. ఒక్క నిమిషం ఆగండి. కొండ పైన యాప చెట్టు, చుట్టూ ఏమో చెట్లు. ఆడు చెప్పిన గుర్తులైతే ఇయ్యనండి. ఒక్క నిమిషం పిలుద్దాం. విరాట్, 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 విరాట్. గట్టిగా పిలు. విరాట్, విరాట్. విరాట్, 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 విరాట్. ఎక్కడ చచ్చాడు? వస్తాడండి, నమ్మకం కలగద్దు. రాజభవనం లాంటి ఇల్లు వదిలేసి చెట్లు పుట్లు పట్టుకుని తిరుగుతున్నాడంటే ఆడు ఒక్కసారి పిలిస్తే ఎందుకు వస్తాడండి? అడుగో. ఏమండి, కలుగులో నుంచి ఎలుకొచ్చినట్టు బయటకు వచ్చేయండి. వచ్చేస్తున్నాడండి. పడిపోతా.
ఏమండే ఈడు మొహం చూస్తుంటే చాలా రోజులైనట్టుందండి ఆనందిని. హెహె, ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటాడో చూస్తుండండి. అవును, ఈ కేసులో 2 గ్యాంగ్లు ఇన్వాల్వ్ అయ్యాయని నా అనుమానం. శత్రువుకి శత్రువు మిత్రుడు అనేది పాత సామెతగా. అందుకే ఏనాడు ఎవ్వరితో చెయ్యి కలపని ఈ యశోధర మొదటిసారి నీతో చేతులు కలపాలని నిన్ను వెతుక్కుంటూ వచ్చింది.